ప్రకృతి అట్నే రైతులను నష్టం చేస్తుంది. ప్రభుత్వాలు నష్టం చేస్తాయి. ప్రతి ఒక్కరు రైతుని నష్టం చేస్తారు గానీ, వాళ్ళ బాధలు, కష్టాలు చెప్పుకోవడానికి ఒక యూట్యూబ్ లాంటి దాంట్లో గూడా ఎవరు సరిగ్గా ఆదరణ లేకపోతే ఎట్లా అన్నా? అందరికీ అన్నం గావాలి. అందరు తినడానికి అన్నం గావాలి. ప్రతి ఒక్కటి గావాలి గానీ, రైతుల బాధలు, రైతుల కష్టాల గురించి వాళ్ళు చేసే వీడియోలు మాత్రం ఎవరికీ అవసరం లేదన్న. ఎందుకన్నా అంతగా ఏం పాపం చేసిర్రు రైతులు? మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లున్నాయి గదా! బేకరీలున్నాయి. ప్రతి ఒక్కటి అనుకుంటారుగా అన్న. ప్రతి ఒక్క ముడి పదార్థం అన్నీ మన రైతులు పండించిన పంట ద్వారానేగా అన్న వచ్చేటియి. అక్కడ ఏమన్నా మెషిన్‌లో, కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసేటి కాదు గదా! దయచేసి రైతులకు గూడా, రైతుల వీడియోలకు గూడా రైతులను గూడా కొంచెం ఆదరించండన్న. ఈ వీడియో అందరికి షేర్ చేసి కొంచెం మా బాధలు గూడా చూపెట్టండన్న. ఇవన్న రైతన్నలకు మీరు మాత్రం ఈ పంటలు పండించాలంటే సోలార్ ఫెన్సింగ్ లాంటివి ఖచ్చితంగా పెట్టుకోండన్న. ఎందుకంటే ఈ బాధలు నేను పడ్డ బాధలు గూడా సామాన్య రైతు మాత్రం తట్టుకోలేడన్న. కౌలు తెచ్చి, పెట్టుబడి పెట్టి లాస్ట్‌కు చేతికొచ్చే పంట ఇగో కోతులు సర్వనాశనం చేసిపోయినాయి. అందుకనే అన్న